చేసిందేమో స్టేట్ హైవే వర్క్, తర్వాత నేషనల్ హైవేకు ఇది చేసిండ్రు. నేషనల్ హైవేలకు హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి నేషనల్ హైవే వాళ్ళు ఇప్పుడు దీన్ని రిపేర్ కానీ ఇది కానీ దీన్ని మొత్తం తీసేసి చేస్తారు కంపల్సరీ. ఎక్కడి నుంచి అంటానంటే మనము బూత్పూర్ కాడికి వెళ్ళి మనకెళ్ళి వరకు మొత్తం నేషనల్ హైవే వాళ్ళకి అప్పచెప్పేశారు. ఇప్పుడు చేంజ్ చేసి చేస్తారు, దానికి ఏమి ఇబ్బంది. ఇది కొంచెం వాటర్ తగ్గినాక చెప్పియాలి, ఇప్పుడు చెప్పియడానికి అయితే రాదు కదా. నేషనల్ హైవే వాళ్ళకి మాట్లాడుకోమైంది, వాళ్ళు రేపు మార్నింగ్ వచ్చి చేపిస్తారు. అంటే కట్టి 2 సంవత్సరాలు కూడా కాలేదు. కట్టి అంటే అప్పుడు చేసిండ్రు, మరి ఆ ప్రభుత్వంలో చేసిన మనం ఏం చేయగలుగుతాము? బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన పనులన్నీ టూత్ పాలిషే ఉన్నాయి. ఈవెన్ కాళేశ్వరం కాడికి వెళ్ళి తీసుకో, నువ్వు నేషనల్ స్టేట్ హైవేలు తీసుకో, టూత్ పాలిష్ చేసి మొత్తం సెక్రటరేట్ కూడా చూస్తున్నారు కదా మీరు, ఎంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఎంతెంత ఏమేమి అవుతున్నాయి కాదా? ప్రతి ఒక్కటి అంతే ఏం చేయలేదు. వీళ్ళపైన ఏమైనా చర్య తీసుకుంటాం కంపల్సరీ. వీళ్ళ పైన చర్య తీసుకుని రేపు రిపోర్ట్ తీసుకొని వాళ్ళ దగ్గర నేషనల్ హైవే వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని ఎవరైతే కాంట్రాక్టర్ చేసిండో, ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వం మీద కూడా చర్య తీసుకోవాల్సింది. ఇంతకుముందు జరిగిన పనికి అది ఇదేనా తీసుకో, కాళేశ్వరం అన్న తీసుకో, లేకపోతే సెక్రటేరియట్ అన్న తీసుకో. సెక్రటేరియట్లో కూడా మొత్తం ఇదే అయిపోతుంది పెచ్చులు. ఇప్పుడే 2 సంవత్సరాలు కూడా కాదు, ఇప్పుడు కొన్ని పడుతుంది. ఇప్పుడైతే అసలు నిలబడడానికి వస్తలేదు వాళ్ళ పరిస్థితి.